ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, పెళ్ళిళ్ళ సమస్యలు ఈ అన్ని సమస్యలకు చాలా సార్లు ఎన్నో పరిష్కారాలు చెప్పారు గురువుగారు. సో, బ్రహ్మం రాజు గురువుగారికి సంబంధించి అసలైన విద్యను ఎక్కడ నేర్చుకున్నారు? అండ్ కోయదొరలుగా పిలుచుకుంటారు. జనాల చాలా దూరంగా ఉంటారు. కానీ అన్ని సమస్యలు చిటికెలో పరిష్కారం. సో, ప్రెజెంట్ గురుగారితో మాట్లాడు. గురుగారు నమస్కారం. ఓం నమః శివాయ. నమస్తే అమ్మా. సో, కోయదొరలు మీరు. అవును. సో, జనావాసాలకు చాలా దూరంగా ఉంటారు. అసలు ఇన్ని విద్యలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఓం శ్రీ మాత్రే నమః. సమ్మక్క సారక్క తల్లి కొండ దేవత. ఓం నమో నమో నారాయణ. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. అమ్మా, మేము కోయరాజులు అంటే మా జాతులల్లో తెగలు ఉంటాయన్నమాట. ఇది ద్వాపర యుగం త్రేతాయుగం నుంచి వస్తున్న కోయరాజుల్లో మేము అడవిలో ఉండేవాళ్ళం. గతంలో మాకు నాగరికత అనేది తక్కువగా తెలుసు. అడవిలోనే మాకు అడవి దేవతను పూజిస్తూ, ఆ కొండ దేవతలను పూజిస్తూ, అక్కడున్న పలహారాలు, పండ్లు, ఆకులు వాటితోనే మేము జీవనాధారం గడిచేది. దాని తర్వాత మాకు విద్యలు నేర్చుకోవడానికి గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా. ఆ గురువు గారులకు సంబంధించిన గురువు సంకల్పంలో మాకు గురు ఉపదేశాన్ని తీసుకున్నాం మేము. ఆ గురువు ఉపదేశం కాశీ, హరిద్వార, రిషికేశు, బద్రీనాథు, కేదార్నాథు, రామేశ్వరం, శ్రీశైలం ఇలాంటి ఒక పుణ్యక్షేత్రాలలో అక్కడ మాకు ఆది గురువులు ఉంటారన్నమాట. అది మా తాతలు, తండ్రులు, ముత్తాతల నుంచి వస్తున్న ఒక పరంపర నుంచి వచ్చే ఒక సంస్థానం మాది. అందులో ఆ కోయరాజుల్లో మాకు ఆది గురువులు ఉంటారు. మాకు ఆ ఆది గురువుల దగ్గర మేము ఉపన్యాసం తీసుకొని 108 రోజులు శిక్షణ పొందాలి దీంట్లో. దాని తర్వాతనే ఎదుటి వ్యక్తి కష్టాన్ని గుర్తించి, వాళ్ళ సమస్యలను గుర్తించి మేము చెప్పగలిగినంత సాయశక్తుల సంపాదన అనేది ఆ భగవంతుడు మాకు ఇచ్చిన వరం అది. అయితే ఎన్నో సమస్యలు, ఇంటి సమస్యలు, సంతాన సమస్యలు, చేతబడులు, బాణమతులు వీటన్నిటికీ పరిష్కారం చెప్తారు. ఎలా సాధ్యమవుతుంది? అంటే గవ్వలు వేసి చెప్తారా? ఎలా చెప్తుంటారు? మాకు వచ్చేసి శాస్త్ర సంకల్ప బలం అనేది ఇచ్చింది భగవంతుడు. సృష్టిలో ముందు శాస్త్రం పుట్టింది, దాని తర్వాతనే సైన్స్ పుట్టింది. శాస్త్రం తర్వాత గణితం వేస్తారు మేము. గణితం అంటే లెక్కలు. ఒక్కొక్క మనిషి జీవితంలో ఎన్ని అడుగులు, ఎన్ని జీవితంలో ఎంతవరకు అతని జీవిత గమ్యం అనేది ఉంటుంది అనేది గమ్యంలో మేము వేస్తాం గణితం. ఆ గణితంతో చెబుతాము పంచాంగము, తర్వాత తాళప్రత్త గ్రంథం. ఈ తాళప్రత్త గ్రంథాన్ని చూసి చెబుతాము. తర్వాత గవ్వలు వేస్తాము, హస్తరేఖలు. శాస్త్రం అనేది 5 రకాలుగా భావించబడింది. దాన్ని ఒక్కొక్కరు ఒక విధానంగా తీసుకుంటారు. అయితే శాస్త్రం, గణితం, గవ్వలు, పంచాంగం, హస్తరేఖలు ఇవన్నీ ఒక శాస్త్రానికి సంబంధించినవి. ఇవి గురువుల దగ్గర నుంచి నేర్చుకున్న ఉపదేశాల సంకల్పం. ఆ విద్యలో పట్టు తెలిసిన వాళ్ళకే ఈ యొక్క విభావం తెలుస్తుంది, లేకుంటే అందరికీ తెలియదు. అది దైవ సంకల్పం, మాకు గురువులు నేర్పిన విద్యది. ఇందాక మీరు మాట్లాడుతూ గమ్యం, ఒక మనిషి యొక్క అడుగులు ఇవన్నీ అన్నారు కదా. అంటే ఒక మనిషి పుట్టింది మీకు తెలుస్తుంది, కానీ చివరాఖరి నిమిషం కూడా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా. మనిషి గడియలను బట్టి గండాలు ఉంటాయి. దినగండం 100 ఏళ్ళ ఆయుష్. ఆ రోజు గడిచిందంటే 100 ఏళ్ళ ఆయుషే వాడికి. అంటే ఒక్కొక్క మనిషి గడియలు అనేది చాలా వరకు విధి విధానాల్లో ఉంటాయి. కొన్ని దాంట్లో కనిపించిన అనుకోకుండా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. ఆ మనిషి గమ్యం చేరుకున్నంత వరకు మనిషి గణితం వేసినప్పుడు వాడి జీవితం ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల వరకు లెక్కింపబడుతుందని ఉంటుంది. దేవుడిచ్చేది ఆయుష్కర్త, ఆరోగ్యంగా పూకున్నది మనది. ఆ ఆయుష్ని మనం ఎన్ని రోజుల వరకు మనం గమ్యానికి చేర్చుకోవాలనే విధానాన్ని ప్రతిరోజు మనం నడిచే నడవడికలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. దాన్ని గమనించుకొని పోతేనే మనిషి ఆయుష్గా గమ్యానికి చేరుకొని తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడు. సో కోయదొరల మహత్యం చాలా ఉంటుందని విన్నాం. సో ఇప్పుడు ఉండే జీవిత సమస్యల్లో ఒక బంధం ఎంతవరకు నిలబడుతుంది, అసలు వారితో సంబంధాలు నిలబడతాయా లేదా అనేది కూడా మొహం చూసి చెప్పేస్తారు అంటారు. అవును, నిజమేనా? కంపల్సరీగా ఉన్నాయి. అది మనం తలుసుకుంటే వచ్చేది కాదు, మనం కలుసుకుంటే వచ్చేది కాదు. బంధం అనేది భగవంతుడు ఉత్పత్తి సంకల్ప బలం. ఆయన కల్పించాలి, రాచించాలి, సూచించాలి, కల్పించాలి అని అనుకుంటే అది వాళ్ళు ఎక్కడున్నా సరే
ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశాల్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా కంపల్సరిగా కలుస్తారు. కనీసం మాట్లాడుకునే ఒక సంకల్పాన్నైనా కల్పిస్తాడు దేవుడు. అటువంటి సంకల్ప ఒక బంధాన్ని ఇచ్చడు అంటే అది భగవంతుడు ఇచ్చింది ఒక గొప్ప వరం. దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు ఇంకా గొప్ప పుణ్యస్తులు. కొంతమంది ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఎక్కడ నిలబెట్టుకుంటున్నారమ్మా బంధాన్ని? ఒక తల్లి, కనిపించిన తండ్రి, ఆ బంధాలను కూడా మర్చిపోతున్నారు. ఈ మధ్యలో వచ్చిపోయే బంధాలు ఎంతవరకు ఉంటాయమ్మా? అలాగే కొంతవరకు బంధాలతో ముడిపడి ఉన్నాయి, కొన్ని ఉంటాయి. కొన్ని గత జన్మలో జరిగిన బంధాలను కూడా ఈ జన్మలో కల్పిస్తారు. అంటే అది పూర్వజన్మ బంధం. ఆ బంధాన్ని కల్పించినప్పుడే ఆ భగవంతుడు మనకి మంచి వరాలు ఇస్తాడు. ఆ వరాలను బట్టి మనం అన్నిటిని మనం కలుసుకోగలుగుతాం. ఎక్కడ వాళ్ళలో కొత్త వాళ్ళని, పరిచయం లేని వ్యక్తుల ద్వారా కూడా మనకు ఆ పరిచయాలు ఏర్పడతాయి. భగవంతుడు కల్పించే సంకల్పం ఎక్కడ ఏది రాసి పెట్టిందో అది రాసి పెట్టినట్టుగా భగవంతుడు కల్పిస్తాడు. దాన్ని మనము జాతక రీతిలో, గణిత రీతిలో, శాస్త్రం రూపంలో చూసుకొని దాన్ని అడుగుదాడుల్లో నడుచుకుంటేనే ఆ గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. కాబట్టి ఈ శాస్త్రం అనేది చాలా పవిత్రమైనది. ఈ గణిత శాస్త్రం కానీ, ఈ యొక్క రేఖ శాస్త్రం కానీ, లేకుంటే ముఖం చూసి ఫేస్ రీడింగ్ చెప్పడం కానీ, ఇవన్నీ భగవంతుడితో సంబంధించిన సంకల్ప బలంతో గురువుతో నేర్చుకున్న ఒక ఉపన్యాసం తీసుకున్న విద్య గురువుతోనే ఇది సాధ్యమవుతుందే తప్ప అందరికీ సాధ్యం కాదు. ధన్యవాదాలు.